హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈరోజు అయితే మొత్తం క్లీనింగ్ సెక్షనే ఉంటుందండి. నేను హౌస్ ఎలా క్లీన్ చేసుకుంటాను, అలాగే క్లీన్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ముందుగా అయితే ఇంట్లో అంతా కూడా బూజులు దులపడం అయితే అయిపోయిందండి. ఈ వీడియో వచ్చేసి మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంకా ఆ వీడియో తర్వాత మళ్ళీ నేను చేసిన వర్క్స్ అనమాట. ఇక్కడైతే లోపలైతే ఆల్రెడీ బూజులు దులిపేశాను, చిమ్మేసాను కూడాను. ఎందుకంటే సాటర్డే రోజు మా వారి ఇంటి దగ్గరే ఉంటారండి. సో ఇంకా తనకు ఇంట్లో ఉన్నప్పుడు అంతా నేను బూజులు అవి తీస్తూ ఉంటే ఇంకా అంత చిరాగ్గా ఉంటుంది కదా. ఎవరికైనా ఇంట్లో ఒక రోజు రెస్ట్గా తీసుకుంటారు వాళ్ళు. ఆ రోజు ఇదంతా పని పెడితే వాళ్ళకు చిరాగ్గా ఉంటుంది. అందుకని వాళ్ళు కొంచెం అట్లా బయటికి వెళ్ళిన టైంలో నేను దబదబా ఇంట్లో అంతా బూజు దులిపేసి ఫస్ట్ అయితే ఇంట్లో మొత్తం కూడా ఇల్లు అయితే చిమ్మేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను నిదానంగా బయట అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బయట అయితే ఆల్రెడీ బట్టలు అవన్నీ తీసాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ ఎందుకు అంటే, ఒకటి శ్రావణ మాసం వచ్చింది, రెండు వచ్చేసి పీరియడ్స్ తర్వాత ప్రతిసారి నేను ఇలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అంతా క్లీన్ చేసినా సరే దుమ్ము పిచ్చ పిచ్చిగా వస్తుందండి. మాకు హైవే పక్కనే కాబట్టి ఇంకా రోజు క్లీన్ చేసినా కూడా దుమ్ము వస్తుందంటే నమ్మండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి ఇల్లు క్లీన్ చేసుకున్నా సరే నీట్గా ఉండేదనమాట. కానీ ఇప్పుడు అలా కాదండి. అసలు నెల నెల క్లీన్ చేసినా సరే ఇల్లు ఎక్కడికక్కడ దుమ్ము పట్టిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా మా వారైతే ఏదో పని ఉందని మళ్ళీ అయితే బయటికి వెళ్ళిపోతున్నారు. సర్లే ఇంకా ఫ్రీగా కొంచెం క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్టుగా నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా హౌస్ క్లీనింగ్ అప్పుడు నాకు ప్రతిదీ షూట్ చేయాలంటే అంతగా అవ్వదనమాట. క్లీన్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం మెస్సీగానే ఉంటుంది కదండి. మళ్ళీ ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయో అని చెప్పేసి ఇంకా నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకే ప్రతిదీ అయితే వీడియో షూట్ చేయలేను. ఇంకా ఆల్రెడీ వాష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తానండి. క్లీన్ చేస్తే ఇంకా అంటే బూజు దులిపాను కదా వాష్రూమ్స్లో కూడా, అదంతా చెత్త అంతా పడి ఉంటుందని ఫాస్ట్గా అదైతే క్లీన్ చేసేసి బయట ఏంటంటే ఎవరు అడ్డురారనమాట. మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే ఎవరికి పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నీ సమకూరుస్తూనే మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం అట్లా బయటికి వెళ్ళిన టైంలో ఫాస్ట్గా ఇంట్లో అయితే క్లీన్ చేస్తాను. అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో బూజులు దులపడం అస్సలు అవ్వదు. వాళ్ళకు డస్ట్ ఎలర్జీలు వస్తాయి కదా. ఈ వర్షాలు పడుతున్నాయి, పైగా మాకు కొంచెం చెమ్మ వచ్చేస్తుంది అనమాట గోడ. దానివల్ల ఇలా పెయింటింగ్ కూడా అంటే పెచ్చలుగా ఊడిపోతుంది అనమాట. చూసారు కదా, బూజులు దులిపిన తర్వాత బయట మొత్తం ఊడుస్తుంటే మొత్తం పెయింటింగే వస్తుంది. నేను బూజుతో పాటు గోడలు కూడా చీపురుతోటి ఒకసారి అలా నీట్గా క్లీన్ చేస్తానన్నమాట. దుమ్మంతా పోతుంది. బట్టలు ఆరేసుకునేటప్పుడు అప్పుడప్పుడు బట్టలు గాలికి అట్లా తగులుతూ ఉంటాయి కదండి, మళ్ళీ ఆ దుమ్మంతా బట్టలకే అవుతుంది. అందుకని చెప్పి నేను గోడలు కూడా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే గోడలు కూడా దులుపుతానమాట. ఇంకా అలా దులిపిన తర్వాత నేనైతే ఇంకా ఇంట్లో అంతా కూడా బట్టలు అవి ఇవి ఉంటే మొత్తం క్లియర్ చేసుకున్నానండి. అదంతా చేస్తూ ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్కి అయితే బజ్జీలు వేస్తున్నాను అనమాట. కొంచెం వర్షం పడుతుంది బయట, సరే అని ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, అందుకని ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నాను. బజ్జీలు కొంచెం తక్కువేనమాట నేను వేసిన ప్రతిసారి వీడియో షూట్ చేస్తానంతే. వీడియో షూట్ చేయకుండా బజ్జీలు అయితే చేయనండి. ఎందుకంటే మా వారికి అంత శనగపిండి పడదు, అందుకని చాలా తక్కువ చేస్తాను. పకోడీ అవి బోండాలు చేసినా సరే అవి శనగపిండితో చేయను అనమాట. బోండాలు ఎలాగో శనగపిండితో చేయను, పకోడీ కూడా శనగపిండితో చేయడం తక్కువ, గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటాను. ఇంకా మిర్చి బజ్జీ చేస్తే ఏంటంటే మా జెస్సి తల్లి తినదు, అందుకని తన కోసం అయితే మళ్ళీ బంగాళదుంపతోటి ఈ విధంగా బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను. బజ్జీలు అయితే షేప్ అవుట్ అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా కిచెన్ ఒకటైతే క్లీన్ చేయాలన్నమాట. కిచెన్లో కొంచెం కాక్రోచ్లు కూడా వస్తున్నాయి. అది కొంచెం వీళ్ళందరినీ సైడ్కి పంపించేసి అప్పుడే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బూజులు దులపడం చిమ్మడం ఒక ఎత్తు అయితే, కిచెన్ ఏంటంటే కిచెన్లో ఉన్నవన్నీ బయట పెట్టేసి మొత్తం డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే వీళ్ళు పడుకున్నప్పుడు లేకపోతే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇక బజ్జీలు అయితే అయిపోయినాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడైనా బజ్జీలు బోండాలు ఏవైనా సరే ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు పిండి ఎంత బాగా బీట్ చేసామంటే అంత బాగా పొంగుతూ వస్తాయన్నమాట. బీట్ చేయడం అంటే కలిపేటప్పుడు పిండి బాగా ఎక్కువసేపు కలపాలన్నమాట ఒకే డైరెక్షన్లో. అలా చేస్తే మనం సోడా ఉప్పు వేయకపోయినా సరే బజ్జీలు బొండాలు బాగా గుల్లగా పొంగుతూ వస్తాయన్నమాట. ఆయిల్ కూడా అంతగా తీసుకోవు. ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. ఆలు బజ్జీ, మిర్చి బజ్జీలకి తొడుమలు లేవండి, పిండితో వచ్చిన తొడుమలు అనమాట అవి. ఎందుకంటే మిర్చి నేను ఆల్రెడీ ఏమంటారు తెచ్చినప్పుడే మొత్తం కూడాను
తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారనమాట. ఇంక మా వారు సడన్గా బజ్జీలు అడిగేసరికి ఇంకా అప్పటికప్పుడు షాప్కి ఏం పంపిద్దాంలే, షాప్కి వెళ్ళమని అనుకోండి నాకు అసలే వద్దులే అని చెప్తారు. సరే అని ఉన్న వాటితో తొడుమలు లేకుండానే బజ్జీలు చేశాను. మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా అనేది కామెంట్ చేయండి. పిల్లలైతే హోంవర్క్ చేస్తూ ఉన్నారు, మా వారైతే బయట ఫోన్ చూస్తూ ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తున్న విషయం కూడా తనకైతే తెలియదు అనమాట. ఎనీ టైం విండోస్ డోర్స్ క్లోజ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంట్లో అయితే బాగా వేడిగా ఉంటుంది. ఇట్లా సాయంత్రం పూట పొద్దున్నే ఇలా బయట కూర్చుంటే మాత్రం చాలా చల్లగా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర. బజ్జీలు అంటే చాలా ఇష్టం మా బాబుకి మా వారికి. లక్కీ వాళ్ళను పిల్లవా దా దాన్ని పిలవరా ఫోన్ పడుతుంది. అది మిర్చి, ఇదేమో ఆలు. ఏది బాగుంది టేస్ట్ చూసి చెప్పండి. రౌండ్ రౌండ్ మా మిర్చి లేకుండా. ఇప్పుడే తెచ్చానా మళ్ళీ. ఇంట్లో ఫుల్ సౌండ్ పెట్టి టీవీ పెట్టేసి వచ్చారనమాట. బయటికి ఆ సౌండ్ అయితే ఫుల్గా వినిపిస్తూ ఉంది, ఏమనుకోవద్దండి. ఇంకా వీళ్ళతో పాటు నేను 2 బజ్జీలు తినేసి ఇంకా తర్వాత అయితే ఫాస్ట్గా వీళ్ళకి వెన్నీళ్ళు పెట్టేసి స్నానాలు చేయమని చెప్పేశాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే చేయాలి కదండి నైట్కి. పెద్ద వంట చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఉదయం చేసిందే ఉందనమాట. రైస్ ఒకటి పెడితే సరిపోతుంది. మా వారైతే ఏం తినరు, ఒక 2 క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు తింటారు. ఎలాగో ఇప్పుడు బజ్జీ తిన్నారు కదా, ఇంకా అంతకు మించి ఏం తినరు అనమాట. బజ్జీ తినకపోయి ఉంటే చపాతీనో రాగి జావ తినేవాళ్ళు. ఇంకా మా ముగ్గురికి అయితే కొంచెం అన్నం అయితే పెట్టేసుకోవాలన్నమాట. జెస్సీ చాట్ మసాలా కోసం బజ్జీలు తింటుంది. మంచూరియా కానీ నూడిల్స్ కానీ టమాటా సాస్ కోసం అవి తింటుందన్నమాట. లేకపోతే అవి బేసిక్గా ఆమెకి ఇష్టం ఉండదు. ఈ చాట్ మసాలా తినడం కోసం ఇట్లాంటి స్నాక్స్ తింటూ ఉంటుంది, అలా సాస్ తినడం కోసం అనమాట. అవి 2 మాత్రం బాగా ఇష్టం. ఏది మంచిదో అది తిందనమాట, ఏది తినకూడదో అది ఎక్కువగా తింటుంది. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే బజ్జీలు బోండా అని ఏం చెప్పదు, బర్గర్లు పిజ్జాలు అని చెప్తుంది అనమాట. ఇక్కడ పుట్టాల్సింది కాదేమో మా జెస్సీ అయితే. ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టేసి టీ కూడా తాగేసాము. పిల్లలకైతే కొంచెం పాలు ఇచ్చేసాను. ఇంకా తర్వాత అయితే నేను చూపించాను కదండి ఇంతకుముందు వాహనం కిందట ఎప్పుడో గోరింటాకు ఇచ్చింది పక్కింటి సిస్టర్ అని చెప్పేసి. ఆ సిస్టర్ ఇచ్చిన గోరింటాకు నేను ఈ రోజుకి కుదిరిందనమాట. తను ఇచ్చిన ఆ రోజేమో నేను చేయలేకపోయానండి, పిల్లలతో కుదరలేదు. రేపు చేద్దాంలే, రేపు పెట్టుకుందాంలే అనుకున్నాను. ఆ రేపు ఇంకా నాకు కుదరలేదు అనమాట. ఆ రోజు నుంచి 5 డేస్ ఇంకా గోరింటాకు పెట్టుకోకూడదని చెప్పేసి ఇంకా నేనైతే అది మిక్సీ వేయలేదు. పైగా వీళ్ళకి కూడా స్కూల్కి లేట్ అవుతుంది అనమాట. నైట్ లేట్గా పడుకుంటే హాలిడేస్ వచ్చిన రోజు అయితే కుదురుతుంది అని చెప్పేసి ఈ హాలిడే కోసం నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇంకా నాకు ఇంట్లో కూడా కుదరలేదనమాట. అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే కుదిరిందండి. ఇంటి ముందు ఒక చిన్న చెట్టు ఉంది, అంటే మా ఓనర్ వాళ్ళు వేరే దగ్గర ఉంటారండి, అక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నారు. రీసెంట్గా ఏంటంటే ఈ సిస్టర్ నాకు గోరింటాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి కుండీలు తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశారు. ఆటలలో గోరింటాకు చెట్టు ఉంది, చిన్న చెట్టు అనమాట. దానికి కొంచెం ఆకు వచ్చింది, అది ఇది 2 కలిపేసి గ్రైండ్ చేస్తానమాట. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఈ విధంగా నేను ఊరికే మిక్సీలో నుంచి తీసి వేసేలోపే బాగా పండింది కొంచెం. మా పిల్లలిద్దరికి పెట్టాను. జెస్సీ అయితే నాకు పెట్టాను గొడవ చేస్తుంది, కానీ లక్కీ మాత్రం అస్సలు పెట్టించుకోడు అనమాట. ఇప్పటి నుంచే సేమ్ ఫీలింగ్ వీడికి, ఏమన్నా అమ్మాయి గోరింటాకు పెట్టుకోవడానికి అట్లా అంటారు ఇట్లా అంటారు అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. గోరింటాకు కొంచెమే వచ్చింది కదండి, ఇందులో అయితే నేను కొద్దిగా పెరుగు నిమ్మకాయ వేసి గ్రైండ్ చేస్తాను, ఇంకేమీ వేయలేదు. ఇది గోరింటాకు పెట్టడం పెద్ద కష్టమేం కాదండి, గ్రైండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇది నేను ఈరోజు మా అందరికీ సరిపోయేలాగా సర్ది పెట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే. ఎంత పలచగా అంటే నేను చిన్నప్పుడు మేము గోరింటాకు పెట్టుకుంటే పేడ దిబ్బలాగా ఇంత మందంగా పెట్టుకునే వాళ్ళం, రోట్లో నూరింది. ఈరోజు మాత్రం అరిటాకు కంటే పలుచగా పెట్టాల్సి వచ్చిందనమాట. అందరం పెట్టుకోవాలి అనేసి. నాకేంటంటే నాకు లేకపోయినా పర్లేదు కానీ జెస్సీ తల్లికి 2 చేతులకి కాళ్ళకి కూడా పెట్టాలనేది నా ఆశ. దానికి అంతేనండి, గోరింటాకు అంటే చాలా
చాలా ఇష్టం, అడిగి మరీ పెట్టించుకుంటుంటుంది. గోరింటాకు ఏంటంటే ఉన్నన్ని రోజులు నీట్గా ఉంటుంది. అదే మనం కోన్ పెట్టుకున్నామంటే ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పెచ్చగా లేసిపోతుంది. అప్పుడైతే చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలు కూడా ఏదైనా తిన్నా సరే పొట్టలోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే నాకు కోన్ పెట్టడం అంత ఇష్టం ఉండదు. పెట్టినా సరే లెఫ్ట్ హ్యాండ్కి మాత్రమే పెడతాను. జెస్సీకి అయితే ఒక చేతికి ఫుల్గా పెట్టి రెండో చేతికి మాత్రం ఫుల్గా పెట్టకుండా జస్ట్ మధ్యలో మాత్రం ఒక చుక్క పెడుతుంటే నాకు చుక్కొద్దు హార్ట్ పెట్టమనింది. ఇంకా మధ్యలో ఆ చుక్కను కాస్త హార్ట్ లాగా చేస్తాను. ఇక లక్కీ కంటే ఇలాగ పెట్టేశానండి. వీడేంటే ఫింగర్స్ మాత్రం పెట్టి మధ్యలో వద్దన్నాడు. సరే కొంచెం బతిలాడి మధ్యలో కూడా పెట్టేశాను. జెస్సీకి అయితే ఇదిగో చూడండి, కాళ్ళకైతే అసలు ఎంత అంటే అంత గ్యాప్స్ ఉందనమాట. అంత కొంచెం అట్లా పూసినట్టుగా పెట్టాను. ఇలా అయితే జెస్సీకి అయితే పెట్టేశానండి. మా వారిని బతిలాడి మా వారికి కూడా ఒక చిన్న చుక్క అయితే పెట్టాను. అస్సలు పెట్టుకోరు. వీళ్ళ ముగ్గురికి పెట్టేసరికి చూసారు కదా నా చెయ్యి ఎలా పండిందో. కొంచెం ఇట్లా ఒక ఫింగర్తోనే పెట్టానండి నేను. మిగతాదంతా ఇప్పుడు కావాలని పూసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వీళ్ళందరికీ అన్నం తినిపించేసి నేను కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. వాళ్ళకి బాగా ఎండిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో నాది ఇప్పుడు పెట్టుకోవడం ఇప్పుడే పచ్చిగా ఉందనమాట. ఇంకా వీళ్ళని పడుకోబెట్టేసి తర్వాత నేను నా పని చూసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి అంటే నా ఇంట్లో పని చేసుకోగలుగుతానా, నాకు ఓపిక ఉంటుందా లేదా అనేది. కొద్దిసేపు అలా టీవీ చూస్తూనో అలా ఇలా కొంచెం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉండి కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అన్నట్టుగానే ఒక 2 అవర్స్ ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా తీసాము. చూసారా ఎంత బాగా పండిందో. అంటే ఫ్యాన్ గాలికి కదండి, పైగా పలుచగా పెట్టాను కాబట్టి తొందరగానే ఆరిపోయిందనమాట. కానీ అదైతే కొంచెం ముందుగా కడిగేసుకున్నాను. వీళ్ళదైతే పూర్తిగా డ్రై అయిపోయింది. ఇంతకీ గోరింటాకు ఎలా పండింది, ఎవరిది బాగా పండింది కామెంట్ చేయండి. గాజులున్న చెయ్యి నాది, ఎక్స్ట్రాలు చేస్తున్న చెయ్యి జెస్సీది, నా పక్కనున్న చెయ్యి లక్కీది, ఇటు సైడ్ ఉన్న చెయ్యి మా వారిది. ఎవరి చేతికి గోరింట బాగుందో కామెంట్ చేయండి. గుళ్ళు మొహమ్మడు లక్కీకి బాగా పండిందని చెప్పి క్లోజ్ చేస్తున్నాడు చెయ్యి. ఇంక ఇక్కడైతే వీళ్ళనైతే పడుకోబెట్టేసి నేనైతే కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. కిచెన్లో నిజంగా అండి, బెడ్రూమ్లో బట్టలు, కిచెన్లో వస్తువులు ఎంత తీసినా వస్తూనే ఉంటాయన్నమాట. కిచెన్ క్లీన్ చేద్దామని మొత్తం తీసి ఇక్కడ పెట్టేసరికి నాకైతే 1/2 అవర్ టైం పట్టింది. మొత్తం అంటే చిన్న వాటి కానించి పెద్ద వాటి వరకు కొన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా స్టాండ్కి వేసి పెట్టేశాను. ఒక స్టాండ్కి ఒక ప్లాస్టిక్ స్టాండ్కి అంతా వేసి పెట్టేశాను. అదైతే కిచెన్లోనే ఒక సైడ్కి పెట్టేశాను అనమాట. ఇక్కడైతే ప్లాస్టిక్ చెత్త చెదారం మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. తీసేటప్పుడు ఇది పనికొస్తుందా, పడేద్దాంలే అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఏదో ఒక దానికి అవసరం వస్తుంది కదా అని చెప్పేసి అలా పెట్టాల్సి వస్తుంది. ఇలా మొత్తం కూడా హాల్లో ఒక సైడ్కి పెట్టేసి కిచెన్ మొత్తం కూడా వాటర్ కొట్టేశానండి. చూసారు కదా, ఇదిగో వాటర్ మొత్తం కూడా కొట్టేసి మొదలు తడిగుడ్డతోటి మొత్తం తుడిచేస్తాను అనమాట. ఇంకా తుడిచేసి ఒక గంట అట్లా ఆరిపోతే ఏంటంటే మళ్ళీ పేపర్లో అవి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే అలా వదిలేసానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తానన్నమాట. ఈ స్టాండ్ అంటే కొంచెం డబ్బాలు అవి పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, అవి కూడా మొత్తం కడిగేసి ప్లేట్లు పెట్టుకునేది కూడా కడిగేస్తాను. మామూలుగా అయితే తడిగుడ్డతోనో లేదా పొడిగుడ్డతోనో చేసి చాక్ పీస్ రాసేసి మళ్ళీ పెడతాను. చీమల చాక్ పీస్ రాసి పెట్టేదాన్ని. ఈసారి ఎందుకో డీప్ క్లీన్ చేయాలనిపించింది అనమాట. అటుక మీద అంతా కడగలేదు కానీ షెల్ఫ్ల వరకు కడిగేసుకున్నాను అనమాట. కడుగుతుంటే కొన్ని కాక్రోచ్లు అయితే నీళ్ళల్లో అలా తేలుతూ పోతున్నాయండి. అంత ఊడ్చి ఎంత కాక్రోచ్లకి ఏదో ఒక జెల్ రాసినా కూడా మా ఇంట్లో పోవట్లేవు, ఎందుకో తెలియట్లేదు. మరి నేను వెంటిలేషన్ ఎక్కువ ఉన్నా సరే విండోస్ అయితే తీయను. దానికి కారణమా ఏంటో తెలియట్లేదు అనమాట. కాక్రోచ్లకి ఏమైనా మంచి టిప్ ఉంటే చెప్పండి. 2 అవర్స్ అవి ఆరేంత వరకు వెయిట్ చేయాలంటే నాకు కొంచెం బద్ధకంగానే అనిపించింది. నిద్ర టైం కదండి, ఇంకెందుకులే మార్నింగ్ లేసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే నేను లెగిసిన వెంటనే వీళ్ళెవరూ లెగవలేదనమాట. అందుకని లెగిసిన వెంటనే ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ డబ్బాలన్నీ కూడా రీసెంట్గానే క్లీన్ చేశానండి. ఇంకా లోపల ముట్టినయరికి అంటే నేను లోపల గ్రాసరీస్ ఏమైనా తీసుకోవడానికి పట్టుకుంటాను కదా, అవన్నీ కూడాను కడిగేసుకున్నాను. మిగతాయి మాత్రం ఇలా తుడిచేసుకుంటున్నాను అనమాట. తడి క్లాత్ తోటి మొత్తం తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నాను. అందులో ఉన్న ఐటమ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ డబ్బా కడిగేసి మళ్ళీ నింపేసి అంటే మళ్ళీ సరుకులు నింపుకుంటాను అనమాట. ఇలా చేస్తే మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదనమాట. ఎప్పటికప్పుడే నేను వంట చేసేటప్పుడు కూడా కొంచెం ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ డస్ట్ ఉండదు. నాకు పైగా హైవే పక్కన కాబట్టి ఎక్కువ డస్ట్ పడుతుంది కాబట్టి నేను కొంచెం వంట చేసుకునేటప్పుడు కొంచెం ఖాళీగా అలా అక్కడే ఉండాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు మాత్రం ఇలా ఏదో అందుబాటులో ఉన్న డబ్బాల వరకైనా సరే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ పేపర్స్ నేను ఏదైనా కవర్లు వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడైతే పేపర్లు వేయకుండానే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇవాళ రేపట్లో కొంచెం పేపర్లు అయితే క్లియర్ చేసుకొని ఏం వేయాలి కొంచెం ఆలోచించుకొని పేపర్లు అంటే న్యూస్ పేపర్లు వేయొద్దు అనుకుంటున్నానండి. ఏమైనా కవర్ టైప్ ఉండేవి వేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేనేంటంటే కిచెన్ నీట్గా ఉండాలంటే వెనకాల మనం నార్మల్ ఏవైనా అంటే గ్రాసరీస్ కోసమే కొన్ని డబ్బాలు కాకుండా నార్మల్గా హార్లిక్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, అవి కొంచెం వెనక పక్క పెట్టేసి నీట్గా ఉన్నాయి బయట పక్క పెడుతూ ఉంటాను. సో దట్
అలా చేస్తే ఏంటంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి. ఆ తర్వాత అయితే ఈరోజు మార్నింగే 3 కవర్లు వచ్చాయండి కొరియర్లు. ఇవి ఒక్కరోజు వచ్చినాయి కాదులేండి, ఒక్కొక్క రోజు వచ్చినాయి. ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కాకపోతే ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొస్తారు కదా సండే, ఇంకా ఇదంతా ఎందుకులే పట్టుకోవడం అని చెప్పేసి జస్ట్ అలా షూట్ చేసి వదిలేస్తున్నాను. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇవైతే శారీస్ బ్లౌజ్ పీసెస్లేండి. అవి ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్ పడింది అనేది నేనైతే మీతో తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. కిచెన్ కూడా ప్రాపర్గా సర్దుకున్న తర్వాత కిచెన్ అంతా ఎలా సర్దాను అనేది కూడా ఒక చిన్న వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఇంకా ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు క్లీనింగ్ మొత్తం కూడా ప్రాపర్గా చూపించడానికి టైం లేదు, నాకు అంత వీలు అవ్వలేదనమాట. వాటర్ పెట్టి కడుగుతున్నాను కదా, ఫోన్ అంత సేఫ్టీ కాదని చెప్పేసి షూట్ చేయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.